మీరే కట్ట కడతారు కదా, 2,000 రూపాయలు కాంప్లెక్స్ కట్ట, మీరే కట్ట 700. అవి కట్ట దొరకలేదండి, మీరే కట్ట కట్ట దొరకలేదండి. అది ఒక్కొక్క కట్టించేవాళ్ళు అండి, అన్నదరం కూర్చునే వాళ్ళు నుంచునే వాళ్ళండి. సొంత పొలంలో ఏమీ లేదండి, కౌలేనండి. నష్టపరిహారం కౌలు రైతులకు ఇచ్చారన్న పోయినసారి వచ్చినప్పుడు మొత్తం వేరే పంటలు ఏమన్నా 76 రూపాయలు ఎట్టి మేము పండుగ మేడం చేసిన మాకు గిట్టుబాటు అవుతలేదు, పిల్లడికి ఎక్కువైపోతుంది, మనకి ఏం మిగులుతలేదు. ఎవరికని ఇప్పుడు ముందే తీసుకెళ్లి రోడ్డు వేసుకుంటే అవకాశం. గవర్నమెంట్ వాళ్ళు వచ్చారా? రాలేదు. డ్రోన్ తో సర్వే చేస్తున్నారంట, కానీ ఇక్కడ మాత్రం డ్రోన్ తో సర్వే చేయట్లేదు. ఎందుకంటే ఆ చివరి పోయింది కనిపించదు, కానీ ఇక్కడ పోయింది ఈ 10 ఎకరాలు 20 ఎకరాలు రాసుకుంటున్నారు, కానీ వెనకాల పోయింది సర్వే చేయించట్లా. అదేమంటే ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి నామకావాస్తగా ఇక్కడ మంత్రిగా సర్వే చేసుకెళ్తాం. ప్రజలందరూ వేచి చూస్తున్నారు. మోడీ గారు మన రాష్ట్రానికి వస్తున్నారు, చక్కగా మాట్లాడుతున్నారు, పోతున్నారు. కానీ ప్రత్యేక హోదా 10 సంవత్సరాలుగా ఎందుకు ఇవ్వటం లేదు అని మాట్లాడటం లేదు. అమరావతికి మాకు నిధులు కావాలి అంటే అప్పులు ఎందుకు ఇస్తున్నారో మాట్లాడటం లేదు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ చేయబోము అని మనకు హామీ ఇచ్చి వెళ్లటం లేదు. పోలవరం ప్రాజెక్టు 45 మీటర్లలో R&R ప్యాకేజీలు అందరికీ ఇస్తాము అన్న హామీ ఇవ్వటం లేదు. ఇలా మనకు రావాల్సిన విభజన హామీలలో ఏ ఒక్క దాని గురించి మాట్లాడకుండా చక్కగా మోడీ గారు వస్తున్నారు. ఆయన పార్టీకైనా ఏది చెప్పాలనుకుంటున్నారో అది చెప్పి వెళ్లిపోతున్నారు. దాంతో చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఎందుకు మురిసిపోతున్నారో మరి మురిసిపోతున్నారు. ఆయన యుగ పురుషుడు, యూనివర్స్ పురుషుడు అన్నట్టుగా ఎత్తేస్తున్నారు. మరి ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. మనకు కావాల్సిందేమిటి? ఆంధ్ర రాష్ట్రం కేంద్రానికి చేస్తున్నదేమిటి? ఈ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు వేసిన ఓట్లకి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న మద్దతు. అంటే ఈ రోజు బీజేపీ నిలబడి ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేసిన ఓట్లతో, ఈ బలంతో, ఈ ఎంపీలతో అక్కడ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. కానీ మన అవసరాలు ఎప్పుడూ కనిపించలేదు బీజేపీ పార్టీకి, మోడీకి. ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడైనా కనిపించింది అంటే ఎన్ని ఓట్లు వస్తున్నాయి, ఎన్ని సీట్లు వస్తున్నాయి, మాకెంత బలం ఇస్తున్నారు. గత ప్రభుత్వమైనా అంతే, ఈ ప్రభుత్వమైనా అంతే. మాకేం వస్తుంది అని చూసుకుంటున్నారు తప్పితే మనం ఏం చేస్తున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అని ఇప్పటి వరకు మోడీ గారు ఒక్కసారి కూడా ఆలోచన చేసింది లేదు. మరి ఇక్కడ ప్రజలు ఎలా బతకాలి? అసలు ఈ రైతుల పరిస్థితి ఏమిటో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. కనీసం ఇది వరకు